బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ హ్యాబిట్స్ దగ్గర ప్రమాదం జరిగింది. రామకృష్ణ థియేటర్ వద్ద భారీ క్రేన్ కూలిపోయింది. క్రేన్ కూలడంతో పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ హ్యాబిట్స్ దగ్గర ప్రమాదం జరిగింది. రామకృష్ణ థియేటర్ వద్ద భారీ క్రేన్ కూలిపోయింది. క్రేన్ కూలడంతో పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరుగుతున్న సందర్భంలోనే అక్కడ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఒక భారీ క్రేను కొంత మెకానికల్ ప్రాబ్లం కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోయినటువంటి క్రేను పూర్తిగా రోడ్డు మీద పడింది. దాంతో అటువైపు అక్కడ పార్క్ చేసినటువంటి పలు వాహనాలు కావచ్చు, అలాగే 2 వీలర్స్ 4 వీలర్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఆ కన్స్ట్రక్షన్ లో ఆనుకుంటున్నటువంటి ఇతర భవనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. సో వీటన్నిటికి సంబంధించి ఎప్పుడైతే అక్కడ కొంత ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తాయి. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడకు చేరుకొని ట్రాఫిక్ పోలీసులు వైపు రాకపోకలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా కొంత ట్రాఫిక్ ను డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ సమయంలో అక్కడ మనుషులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం అనేది తప్పించుకోవచ్చు. ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగకపోవడంతో కొంత ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. లేకపోతే ఒకవేళ ఆ భారీ క్రేన్ కనుక ఒకవేళ అటువైపు రాకపోకలు సాగిస్తున్నటువంటి వారి మీద పడినట్లయితే యొక్క ప్రమాదం అనేది చాలా పెను ప్రమాదంగా మారేది. సో ఇప్పటికే అక్కడ దెబ్బతిన్నటువంటి వాహనాలకు సంబంధించి కావచ్చు, అలాగే పాక్షికంగా దెబ్బతిన్నటువంటి ఇళ్లకు సంబంధించి కూడా కొంత ఆస్తి నష్టం సంభవించినటువంటి నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అసలు అక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది, అసలు క్రేను ఎలా కూలిపోయినది కూడా ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.